సింపుల్‌గా కప్పు ఉప్మా రవ్వతో, సగ్గుబియ్యంతో వడియాలు తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే పని లేకుండా ఫ్యాన్ కిందైనా సరే ఈజీగా వడియాల్ని తయారు చేసుకోవచ్చు. మిక్సీ జార్‌లోకి హాఫ్ కప్ సగ్గుబియ్యం వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీ జార్‌లోకి హాఫ్ కప్ ఉప్మా రవ్వ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇవి బరకగానే ఉంటాయి. మరీ మెత్తగా ఏం కావు. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసుకొని 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఏ కప్‌తో అయితే ఉప్మా రవ్వ, సగ్గుబియ్యం తీసుకున్నామో, అదే కప్‌తో వాటర్‌ని కూడా పోసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ముద్దలనేది ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని పిండి కలుపుకోవడం వల్ల మనం వేడి నీళ్లు పోసి ఉడికించేటప్పుడు పిండి అనేది ఉండలు కట్టకుండా ఈజీగా వడియాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే మిక్సీ జార్‌లోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పావు టీ స్పూన్ సాల్ట్ ఏసుకొని బరక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, ఏ గిన్నెతో అయితే ఉప్మా రవ్వ, సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్‌తో 6 కప్పుల వాటర్ పోసుకోవాలి. మనం ఆల్రెడీ పిండిలో 3 కప్పులు వాటర్ పోసాం కాబట్టి గిన్నెలో 6 కప్పులు వాటర్ పోసుకోవాలి. మొత్తం 9 కప్పులు వాటర్ అయితే సరిపోతుంది. వాటర్‌ని బాగా వేడి చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఏసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మొత్తం వేడిన తర్వాత మనం కలుపుకున్న పిండిని కూడా పోసుకొని స్టవ్‌ని సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సాల్ట్ అనేది పావు టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. అదే గనక సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేస్తే ఎండిపోయే టయానికి వడియాల్లో ఉప్పు ఎక్కువైపోయి టేస్ట్ అనేది అసలు బాగోదు. ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా ఏసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రవ్వతో కాకుండా ఇలా రవ్వ, సగ్గుబియ్యం కలిపి వడియాలేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బావుంటాయి. అలాగే ఇవి ఎక్కువ ఎండలో ఆనబెట్టనవసరం లేదు. ఫ్యాన్ గాలిన సరే ఈజీగా ఆరిపోతాయి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనకు కావాల్సినంత చిన్న గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మిగిలిన పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది మరీ వేడిగా ఉన్నప్పుడే పెట్టనవసరం లేదు. కొద్దిగా గోరువెచ్చగయిన తర్వాత కవర్ పైన గానీ, అలాగే ఏదైనా కాటన్ క్లాత్ పైన కర ఏసుకొని వడియాల్ని ఆరబెట్టుకోవాలి. మీరు కావాలంటే ఫ్యాన్ గాలిన సరే ఈ వడియాల్ని ఆరబెట్టుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని వడియాల్ని పెట్టుకోవాలి. ఒకరోజు మొత్తం పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒకవైపు పూర్తిగా డ్రై అయిపోతాయి. రెండో వైపు టర్న్ చేసుకుంటూ మరొక రోజు ఎండలో పెట్టుకుంటే గనక ఇలా పూర్తిగా డ్రై అయిపోతాయి. ఇలా పూర్తిగా ఎండిపోయేంత వరకు ఒక 2 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. నూనె పోసుకొని బాగా వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడియాలేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా, టేస్టీగా తక్కువ టైంలో వడియాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా వడియాల్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వడియాలు, చారు, పప్పుచారు, సాంబార్‌లోకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి.